శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతు తారానాయక శేఖరాం స్మితముఖీం మాపీన వక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. శ్రీ లలితాదేవ్యై నమో నమః. చూడండి, రేపటి రోజున అంటే 7వ తారీఖు 10వ నెల 2024 సంవత్సరం తేదీ సోమవారం నాడు మనం శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని లలితా పరమేశ్వరి లలితాదేవి రూపంలో కొలుచుకోవడానికి మనం సిద్ధమయ్యాం అనమాట. ఎవరు ఈ లలిత? లలిత అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? లలిత అంటే లోకాతీత లావణ్యాత్ లలిత తేన శౌచతే అని చెప్పి మనకి మత్స్యపురాణం చెప్తూ ఉంటుంది. లోక అతీత లావణ్యాత్, లలిత అంటే లావణ్యం, సుకుమారం అని అర్థం అనమాట. లోకాలన్నిటికీ చూడండి, మనం ఏదైనా ఒక సౌందర్యం చూసామనుకోండి, దానికన్నా బాగుంది ఉంటే ఇది వెళ్ళిపోతుంది, పాత వెళ్ళిపోతుంది. మళ్ళీ దానికి మించింది ఇంకోటి ఏమైనా కనపడితే రెండోది కూడా వెళ్ళిపోతుంది. అలాగా ఎక్కడ దాకా మీరు చివరి దాకా వెళితే సౌందర్యానికి లాలిత్యానికి కడసీమ ఏదైతే ఉంటుందో ఆవిడే లలిత. ఆవిడని మించిన లోకంలో ఇంకా ఆనందం కానీ లేకపోతే సౌందర్యం కానీ ఇంకొకటి లేదు అని అర్థం అనమాట. అందుకని ఇవన్నీ పంచమని కూడా అంటూ ఉంటారు. మనకి నవరాత్రుల్లో కూడా ఈ బాగా 5వ రోజులో మనం ఈ అమ్మవారిని మనం కొలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ లలితా పరమేశ్వరి రూపంలో అమ్మవారు ఎందుకు వచ్చింది మనకి మీకు అందరికీ తెలుసు. లలితా సహస్రనామం అందరూ విని 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 ఉన్నారు. అందరూ నేను ఎప్పుడు చెప్పినా కూడా దాని గురించే చెప్తాను. దాన్ని లలిత సహస్రం అనకూడదు, లలిత శాస్త్రం అనాలి. ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి వంటి విషయంలోనూ కూడా అందులోంచి మనకి సమాధానం, భగవద్గీతలో ఎలాగైతే మనకి ఏ శ్లోకం తీసుకుంటే మనకు సమాధానం దొరుకుతుందో మీకు కావాల్సిన ఏ విషయమైనా లలితా సహస్రనామంలోంచి నేను మీకు తీసుకొచ్చి మీకు పరిహారాన్ని నేను ఇవ్వగలను. అలాంటి శాస్త్రం అది. అందుకని ఆ లలితా రూపంలో మనం పరమేశ్వరుని ఆరాధించడం వలన ఎందుకు వచ్చింది అమ్మవారి ఈ లలితా రూపంలో అంటే ఆ పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి. ఆ లలిత అంటే పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి. సంకల్పం అంటే పరమేశ్వరుడిది మనలాంటి సంకల్పం కాదు. మనం ఏవో సంకల్పాలు కోరికలు పెట్టుకుంటాం, అవి కొన్ని నెరవేరితే కొన్ని నెరవేరవు. కానీ పరమేశ్వరుడి సంకల్పం ఎలాంటిది? వ్యర్థము కానిది. సత్య కామ సత్య సంకల్ప. ఆయన అన్నాడంటే అయిపోతుంది. ఆయన సృష్టి చేయాలంటే సృష్టి చేస్తాడు, లయం చేయాలంటే లయం చేయగలడు. అందుకని ఆయన ఏమి సంకల్పిస్తాడో అది అవుతుంది కనుక ఆ సంకల్ప శక్తి నుంచి ఉద్భవించింది కనుక ఆవిడ లలిత అంటారనమాట. లలిత పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి. ఈ అమ్మవారి ఎందుకోసం పుట్టింది? లలితా రూపంలో అమ్మవారి ఎందుకు వచ్చింది అంటే మనకు అందరికీ తెలుసు. బండాసుర వధోద్యుక్త, బండాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం ఈ లలితా పరమేశ్వరి రూపంలో అమ్మవారు వచ్చింది. ఎవరు ఆ బండాసుడు? ఏమిటి వాడి కథ? దీన్ని చిన్నగా మీకు అందరికీ అర్థమైంది, చాలాసార్లు చెప్పాను. అయినా చిన్నగా చెప్పాలి కనుక చెప్తున్నాను. మన్మధుడు శివుడు దక్షయజ్ఞం అయిపోయింది. దాక్షాయినీదేవి యజ్ఞగుండంలో దుమికేసిన తర్వాత పరమేశ్వరుడు హిమాలయ పర్వతాలకు వచ్చేసి తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ దాక్షాయిన సతీదేవి మళ్ళీ హిమవంతుడు కుమార్తెగా పార్వతీదేవిలా సూక్ష్మ రూపంలోంచి స్థూల రూపంలోకి మళ్ళీ వచ్చి ఆవిడ ఆ పర్వతరాజు కుమార్తెగా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు నారదుడి ప్రేరణ ద్వారా ఆ పార్వతీదేవి శివుడి దగ్గర శుశ్రూష చేయడానికి, ఆయన హిమాలయ పర్వతాల్లోనే తపస్సు చేసుకుంటూ ఉంటాడు కనుక అక్కడ ఆయన శుశ్రూష చేసుకోవడానికి పార్వతీదేవి వస్తూ ఉంటుంది. ఈ దేవతలందరూ తారకాసురుడు అనే రాక్షసుడి బాధ పడలేక శివపార్వతులు కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో సంహరించాలి కనుక వీళ్ళిద్దరిని ఏకం చేద్దామని ఇంద్రుడు దేవతలందరూ ప్రేరేపిస్తే మన్మధుడు వచ్చి శివుడి మీద మన్మథ బాణాలు ప్రయోగిస్తాడు. వెంటనే శివుడు తన తపస్సు జ్ఞాన సమాధిని భగ్నం చేసినందుకు చూసి తక్షణం మూడో నేత్రంతో ఆయన త్రినేత్రంతో 3వ నేత్రంతో మన్మధుడిని భస్మం చేసేస్తాడు. మళ్ళీ శివుడు తపస్సులో ధ్యానంలో కూర్చోపడుకుంటాడు. పార్వతీదేవి ఆ శివుడిని భర్తగా పొందాలని తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ కథ పక్కన పెడదాం. ఇక్కడ మిగిలిపోయింది ఏమిటి? మన్మధుడి శరీరపు బూడిద మిగిలిపోయింది. ఇక్కడ శరీర బూడిద ఎలా ఉంటుందండి? మాలిన్యంగా ఉంటుంది. అసలు చూడడానికి, దాని పక్క నుంచి వెళ్ళడానికి మనం భయపడుతుంటాం. అలాంటి బూడిద కుప్ప మిగిలిపోతే చిత్రకర్మ అనేటువంటి ప్రమద గణాల్లో ఒక ఆయన పేరే చిత్రకర్మ. వీళ్ళేం తక్కువ కాదు.
ప్రమదగణాలు బ్రహ్మగణాలు వీళ్ళంటే బ్రహ్మదేవుడితో సమానం వీళ్ళు. అంత తపస్సు చేసి అక్కడ ఆయన స్థానాన్ని పొందుంటారనమాట. ఆ చిత్రకర్మ అనేట ఆయన అలా వస్తూ వస్తూ ఈ పోగు పడిపోయిన బూడిదనంతా చూసి చక్కగా ఒక బొమ్మను చేస్తాడు ఆయన. ఎవరిది? మన్మధుడి శరీరపు బూడిదతో ఒక బొమ్మను చేశాడు. ఆయన శక్తివంతుడు కనుక, సృష్టి బ్రహ్మదేవుడితో సమానమైనటువంటి శక్తి ఉంది కనుక ఆ బొమ్మకు ఒక ప్రాణాన్ని పోశాడు. ప్రాణం పోయగానే ఆ బొమ్మలో కదలికలు వచ్చాయి. కదలికలు రాగానే ఇదేదో బాగుందని చెప్పి వెంటనే దానికి శక్తి, అనుష్ఠానం ఇవన్నీ నింపాడు ఆ చిత్రకర్మ గారు. నింపేసి ఇది చక్కగా నువ్వు జపం చేసుకుంటూ ఉండు, నీకు శక్తి వస్తుందని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పని అయిపోయింది పాపం. ఆయన చిత్రకర్మ గారు వెళ్ళిపోయాడు. ఈ బ్రహ్మగారు, సృష్టికర్త అయిన బ్రహ్మగారు చూశాడు. చూసి ఏమిటి నేను సృష్టించింది వీడెవడు, ఇంత అసహ్యంగా ఉన్నాడే, చనిపోయినటువంటి శరీరపు బూడిద నుంచి పుట్టినటువంటి బొమ్మ ఎలా ఉంటుందండి? చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకని పండితి పండితి అన్నట్ట. సంస్కృతంలో పండితి పండితి అంటే చీ 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 అని అర్థం అనమాట. చీచి అనగానే ఇదేదో బాగుందని చెప్పి రాక్షసులందరూ వచ్చి వీడికి బండాసురుడు, బండా అన్నట్టేనా, బండాసురుడు అని పేరు పెట్టేశారు. బండ అంటే ఏంటి? మొద్దుబారుడుతనం. బండ తెలుగులో చెప్పుకుంటే చాలా బాగుంటుంది. బండ అంటే మొద్దుబారుడుతనం అని అర్థం అంట. కరుడు గట్టిన అవిద్య అని అర్థం అనమాట. అలాంటి బండాసుడు అని చెప్పి పట్టం కట్టారు. వీడికి ఇంకా సోదరులంతా బోలంత మంది పుట్టుకొచ్చారు బండాసుడితోటి. ఎవరెవరు పుట్టుకొచ్చి? విశుక్రుడు, విషంగుడు ఇలాంటి వాళ్ళందరూ. ధూమిక అనేటువంటి ఒక చెల్లెలు కూడా పుట్టుకొచ్చింది. ఆయనే పుట్టించుకున్నాడు. ఆయన నుంచే ఇలా పుట్టించుకుని శక్తివంతుడు అయ్యాడు కనుక, జపం చేసి చక్కగా తపస్సు చేసుకుని శక్తిని పొందాడు కనుక అప్పుడు ఇంకా ముల్లోకాల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. వీడు కొత్త పద్ధతి కనిపెట్టాడండి. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఇదివరకు అంటే అందరూ యుద్ధానికి వెళుతుంటుంటే, వాళ్ళు యుద్ధం చేస్తుంటే మనం యుద్ధం చేస్తుంటుంటే మనకి దెబ్బలు తగులుతున్నాయి, వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి. ఇలా కాకుండా అందరిలోకి దూరి మనం వాళ్ళలో ఉన్న శక్తిని, ప్రాణశక్తిని హరించేస్తే, తేజస్సుని హరించేస్తే వాళ్ళు నిర్వీర్యం అయిపోతారు. బయోటెర్రరిజం ఇలాంటిది సృష్టించాడనమాట. చూడండి, మనకు తెలియకుండానే మన శత్రువులు వచ్చి మనం తాగి నీళ్ళల్లోనూ గాలిల్లోనూ ఇలాంటి విషవాయువులను ప్రయోగిస్తే మనం జబ్బు పాలైపోతాం, మనం అందరం నశించిపోతాం. ఇలాంటి బయోటెర్రరిజం ఆ రోజున ఈ బండాసుడు సృష్టించాడనమాట. సృష్టించి మొత్తం జీవరాశులు, మొత్తం వీడు పెద్దవాడు కనుక స్వర్గలోకానికి వెళ్ళాడు. వీడు ఈ విశుక్రుడు, విషంగుని భూలోకం, పాతాళలోకం ఒక్కొక్కరిని పంపించేశాడు. వీళ్ళంతా ఈ బండాసురుడు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాబల్యం ఎవ్వరికీ తెలియకుండా అందరిలోకి దిరిపోయే వాళ్ళల్లో నీరసం, నిరుత్సాహాన్ని పుట్టించేశారు. ఎవరికి రసం లేదు, కోరిక అన్నది లేదు. ఎందుకంటే కాముడు చనిపోయాడు కదా, మన్మధుడు చనిపోయాడు కనుక కోరిక అన్నది ఎవరికీ లేదు. కోరిక లేని స్థితి వచ్చేసింది అందరికీ. కోరిక అన్నదే పుట్టట్లేదు. నేను ఇది చెయ్యాలని నాలో కోరుకుంటే ఏదైనా చేస్తాను, లేకపోతే నేను ఎందుకు చేస్తాను? ఏమి చేయాలని రసం ఉండదు. అలాంటి రసం, ఆ రసాన్ని అంతటినీ పీల్చేసేట ఈ బండాసుడు. రసం లేకపోతే ఏముంటుందండి? పిప్పే కదా. ఆ పిప్పే మిగిలింది మొత్తం. ఎక్కడ? ముల్లోకాలను, స్వర్గలోకాలను, అదే దేవతల్లోనూ అదే శక్తిహీనులు అయిపోయారు అందరూ. శక్తిహీనులు ఎప్పుడైతే అయిపోయారో ఇంక ఏమీ చేయని నిర్వీకార స్థితిలో ఉండిపోయాట. దేవకాంతల, అప్సరసల మొహాలు కూడా కోతుల మొహాల్లాగా అయిపోయాట. వానరీ ముఖ, నేను చెప్పింది కదా అందులోనే ఉంది. అన్ని ఎందుకు? ఇంచక భార్య వచ్చి అందంగా ఉన్నానంటే నీ మొహం ఏడ్చినట్టుందన్నట్టు. ఏంటంటే ఆ అందాన్ని ఆస్వాదించి గుణం కూడా లేనటువంటి బండాసుడు పరిపాలనలో, బండాసుడు ఆక్రమించడం వల్ల రసహీనం అయిపోయిందిట. అప్పుడు అందరూ కూడా ఇవి ఎప్పుడైతే ఉందో ఇలాగ అయిపోవడం వల్ల ఆ బండాసుడు స్వర్గలోకాన్ని ఆక్రమించేసుకున్నాడు. వీళ్ళందరూ కూడా ముల్లోకాలకు కూడా పీడితులైపోయి, రసహీనం అయిపోయి బాధపడుతుంటుంటే కొంతమంది అప్పుడు నారద మహర్షి వారు వచ్చారట. ఆయన వస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవకార్యం చెయ్యాలో దేవర్షి అయినటువంటి నారదుల మీద ఇది పనిచేయలేదు. కొంతమంది మీద పనిచేయవి, కొన్ని దేవతల మీద, సృష్టికర్తలు వీళ్ళ మీద, మహాదేవులు ఇలాంటి వాళ్ళ మీద ఈ రసహీనత పని చేయలేదు. అప్పుడు ఎలాగైతే ఉందో వీళ్ళందరినీ చూసి అప్పుడు వచ్చేట, దేవతల దగ్గరకు వచ్చేట నారద మహర్షి. ఎందుకు ఇలా నీరసపడిపోయారు? ఎందుకు రసహీనంగా ఉన్నారు? మీరు ఎక్కడ ఏమి లోపించిందో చూసుకున్నారా? మీ అని చెప్పగానే అప్పుడు ఈ దేవతలందరినీ తీసుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాట. ఎవరు? నారద మహర్షి. వెళ్ళగానే బ్రహ్మగారు చెప్తున్నారు, సృష్టికర్తని మనకు వచ్చింది ఇప్పుడు అవాంతర ప్రళయము, క్షామ ప్రళయము అంటారన్నమాట. దీన్ని కామ ప్రళయము, కోరికలు లేనటువంటి స్థితి మనకి ఏర్పడింది. దీని వచ్చిన దాన్ని కామ ప్రళయం అంటారు. అందుకని మనకి ఏవి చేయడానికి ఉత్సాహం అన్నది మనకు లేదు. ఇది ఇప్పుడు నా శక్తి, నేను సరిపోను, విష్ణువు దగ్గరికి వెళదాం అంటండి అని చెప్పి వీళ్ళందరినీ చెప్పి విష్ణువు దగ్గరికి వెళ్ళాట. విష్ణువు దగ్గరికి వెళ్ళగానే విష్ణువు కూడా చెప్పాడు, మీ అందరికీ కావాలంటే ఆ పరమేశ్వరుని శక్తి కావాలి మనకని వీళ్ళందరూ కూడా కలిపి, బ్రహ్మ, విష్ణు, రుద్రులు వీళ్ళందరూ కలిపి
ఆకాశం యొక్క పై కప్పు ఉంటుంది. మనం గ్లోబ్ చూస్తారు కదా, ఇలాగా మనదొక బ్రహ్మాండం. ఇలాంటివి అనేక కోటి బ్రహ్మాండాలు ఉంటాయి. అలాంటి బ్రహ్మాండం కప్పు పైకి వెళ్ళాక కప్పుని దిగ్ధంతులు, ఆ దిగ్ధంతులు ఉంటాయి పైన, డిప్పని ఛేదించి, అదంతా యోగపరమైనటువంటి రహస్యాలు ఉంటాయి ఇందులో. ఆ డిప్పని ఛేదించి పైన పరశంభు గురించి ఆరాధన చేశారు. ఈయన పరశంభు అంటాం. పరచితి పరశంభు, పరమే వ్యోమన్ అని మనం చదువుతున్నాం కదా. అలాంటి పరమేశ్వరుని వీళ్ళందరూ మొరపెట్టుకున్నట్ట. అప్పుడు ఆయన మొరపెట్టుకుంటే, ఏంది రావయ్యా, మమ్మల్ని కాపాడయ్యా, ఈ బండాసుని రక్షించయ్యా అని వేడుకోలేదు వాళ్ళు. మా కంటికి కనపడు స్వామి అని చెప్పి వేడుకున్నట్ట. అప్పుడు పరమేశ్వరుడు జ్యోతిస్వరూపంలో వచ్చేట. వచ్చి అప్పుడు చెప్తున్నట్ట, పరమశివుడు కనిపించాడు వాళ్ళకి. ఎలా కనిపించాడు? చర్మాంబరధారి అయి, కపాలధారి అయి, త్రినేత్రము త్రిశూలము పట్టుకుని సాక్షాత్తు శివుడు ఎలాగైతే ఉంటాడో ఆ పరశంభు పరమేశ్వరుడు కూడా అదే రూపంలో వాళ్ళ కంటికి కనిపించట. కనిపించగానే ఈ దేవతలు విష్ణువు మరియు వీళ్ళందరూ కూడా కలిపి వేడుకుంటున్నట్ట ఆ పరశంభుని. అయ్యా, ఈ బండాసుడి నుంచి మమ్మల్ని రక్షించిన ఆయన, నీవు తప్ప నీవే దిక్కు, నీవే రక్ష అని చెప్పి వేడుకున్నట్ట. అప్పుడు పరమేశ్వరుడు ఒక్కసారి ఆలోచించాడు. జరిగిన విషయం అంతా తెలిసిపోయింది. ఇప్పుడు లోకాలకి పట్టిన దాన్ని మేము కామప్రళయం, మీకెవరికి కోరిక లేనటువంటి స్థితి కలిగింది అని చెప్పి చెప్పగానే, అప్పుడు మీ శక్తి సరిపోవటం లేదు, ఇప్పుడు నా శక్తి కావాలి, నేను ఒక యాగం చేస్తాను అని చెప్పేట. అదే మహాభైరవ పూజిత, మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. మహాభైరవుడు ఆయన చేస్తున్నాడు. ఇది ఇలాంటి యాగం కాదండి, మహాయాగం. ఈ యాగం వింటేనే చాలు, కొన్ని యజ్ఞ యాగాదులు చేస్తే ఏమి ఫలితం వస్తుందో వస్తుంది. మన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పి మన పురాణంలో చెప్పబడింది. అలాంటి యాగాన్ని చేయడానికి పరమేశ్వరుడు పరశంభువు ఉపక్రమించి కూర్చున్నాడు. మొత్తం రసహీనం అయిపోయింది కదన్నీ. మొత్తం మనకి 7 సముద్రాలు, 7 సముద్రాలు ఉన్నాయి. ఆ 7 సముద్రాల్లో ఒక సముద్రాన్నంతా ఎండగట్టి దాన్ని హోమకుండం కింద చేసుకున్నాడు. తర్వాత ఈ జీవరాశులన్నిటిలోనూ ఉన్న చెట్లు చేమలు అన్నిటిలోనూ కూడా ఉన్నటువంటి వృక్షాల్లో ఉన్నటువంటి రసాన్నన్నిటిని పీల్చేశాడు కదా బండాసుడు. అవన్నీ ఎండిపోయి నిర్వీర్యంగా ఉంటే అవన్నిటిని తీసుకొచ్చి యజ్ఞం చేయడానికి సమిధులు వేస్తాం కదా మనం, సమిధుల్లాగా పెట్టుకుని ఇంకా దాంట్లో ఆజ్యం హవిస్సులు వేయాలి కదా, అవి వేయడానికి పైన ఉన్నటువంటి ఒక్కొక్క సముద్రాన్ని తీసుకొచ్చి అందులో హుతం చేసేట. అవన్నీ కలిపి పెద్ద హోమగుండానికి తయారైంది. ఇంకా హోమగుండం వేయడానికి మనకి తెడ్డులు కావాలి కదా. తెడ్డులు అంటే ఏంటి? సృక్కు శ్రవము. అలా పుష్కర ఆవర్తక అనేటువంటి 2 మేఘాల శక్తుల్ని సృక్కుశ్రవల్లా చేసుకుని ఒక్కొక్క సముద్రాన్ని ఇందులో వేయడం, హోమంలో యజ్ఞం చేయడం, ఇలా చేస్తుంటే అది మహాయాగం అయిపోయింది. స్థాయి ఎక్కడ 3 లోకాలకి సరిపడంత యాగం అయిపోయినట. అప్పుడు ఈ దేవతలందరినీ తీసుకొచ్చి మీరందరూ కూడా ఈ యజ్ఞకుండంలో మీ ఆయుధాలతో, పరివారాలతో, రథాలతో సహా ఈ యజ్ఞకుండంలోకి దూకండి అని చెప్పాట. ఇంకా పరమేశ్వరుడు చెప్పాడు కదా, ఇంకెవరు ఏమలేదు. ఎందుకని మేమెందుకు దూకాలనలేదు. అహం మమ మొత్తం అన్నీ కూడా ఆ హోమంలోకి, మొత్తం ఇంద్రాది దేవతలందరూ కూడా ఈ హోమగుండంలోకి ప్రవేశించాట. అప్పుడు వీళ్ళందరూ చేరుకున్న తర్వాత ఇంకా మహా అగ్ని లేచిపడుతోందిట. అప్పుడు పరమేశ్వరుడు తన చిదగ్ని గుండంలోంచి అగ్నిని రగిలించి దాన్ని మహాయాగం కింద చేశాట. వీళ్ళందరూ కూడా అప్పుడు అందులోంచి ఆ చిదగ్ని గుండం మనం చదువుతున్నాం లలితా సహస్రనామంలో. లలితమ్మ పుడుతోంది ఇప్పుడు. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత. అమ్మవారు ఆ చిదగ్ని గుండంలోంచి అప్పుడు పరమేశ్వరుడు లేచి పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత అమ్మవారు వస్తుంది. పూర్ణాహుతి ఇవ్వాలి కదా, ఆ పూర్ణాహుతి ఇవ్వడానికి లేచి నుంచున్నాడు. ఆయన పూర్ణాహుతి ఇచ్చాడు. అమ్మవారిని అందులోంచి ప్రసన్నం చేసుకుంటున్నాడు. ఏమని? అష్టకారికలని ఉంటాయి ఇక్కడ, మంచి మంచి మంత్రాలు ఉంటాయి. ఓ లలితా పరమేశాని సంహిద్వన్నే సముద్భవ, ఈ హోమగుండం నుంచి నీవు ఉద్భవించమ్మా. నా సంకల్ప శక్తి అయినటువంటి పరమేశ్వరి ఈ హోమగుండం నుంచి నీవు ఉద్భవించమ్మా. విశ్వ సృష్టి పరేదేవి విశ్వభూతైక నాయికే లలితా పరమేశాని సంహిద్వన్నే సముద్భవ. బండాసుర తారకార్జై పీడితాం సత్పీడితానాం సదాముదా లలితా పరమేశాని సంహిద్వన్నే సముద్భవ. లోక సంత్రాణ కలికే రసికే కాళికే భద్రకాళి లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంహిద్వన్నే సముద్భవ. లోక సంహార రసికే కాళికే భద్రకాళికే సంహిద్వన్నే సముద్భవ.
అమ్మా లోకాలన్నీ సృష్టించే విశ్వభూతైక నాయకి, ఈ విశ్వంలో ఉన్న బ్రహ్మాండాలన్నింటినీ సృష్టించినటువంటి ఓ భువనేశ్వరి అమ్మా లలిత పరమేశ్వరి, ఈ అగ్నిగుండం నుంచి ఉద్భవించమ్మా. లోక సంత్రాణ రసికే, ఈ లోకాన్ని చక్కగా అమర్చాలి, చక్కగా దీన్ని పాలించాలి అనుకునేటువంటి ఆనందం కలిగినటువంటి ఓ తల్లి, మంగళే సర్వ మంగళాలను మాకు ఇచ్చేటువంటి ఓ మంగళ స్వరూపిణి లలితా పరమేశాని సంహిద్వన్నే సముద్భవ, ఈ అగ్నికొండ నుంచి ఉద్భవించమ్మా. అంతేకాకుండా బండాసుర తారక జై పీడితానాం సత్పీడితానాం సదాముదా, ఈ బండాసురుడు తారకాసురుడు ఇలాంటి రాక్షసుల వల్ల మేము బాధలు పడుతున్నటువంటి, మేము పీడించబడుతున్నటువంటి మమ్మల్ని అందరినీ ఆర్తితో కాపాడేటువంటి ఓ తల్లి లలితా పరమేశాని ఈ హోమగుండం నుంచి ఉద్భవించమ్మా. విశ్వనాథే విశ్వభూతైక నాయకే, ఈ విశ్వాన్నింటిని చక్కగా కాపాడేటువంటి తల్లి ఆ విశ్వనాథుడి యొక్క భార్య అయినటువంటి లలితా పరమేశ్వరి ఈ అగ్నిగుండం నుంచి ఉద్భవించమ్మా. ఇలాంటి 8 అష్టకారికలు అనేటువంటి చక్కటి మంత్రాల్ని ఆయన పరమేశ్వరుడు చదివిన తర్వాత ఆ యజ్ఞ చిదగ్నిగుండం ఎవరి చిదగ్నిది? ఆ పరమేశ్వరుని యొక్క 3వ కంటి నుంచి పుట్టినటువంటి అగ్నిది. అందులోంచి ఈ దేవతలందరూ కూడా అందులోకి దూకిన తర్వాత మహా అగ్ని అయిపోయింది. అందులోంచి అప్పుడు ఆ పరమేశ్వరి లలితా పరమేశ్వరి ఉదయిస్తోంది. చిదగ్నిగుండ సంభూత, చిదగ్నిగుండం నుంచి ఉద్భవిస్తుంది అప్పుడు అమ్మవారి అనమాట. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు అక్కడ మొత్తం. ఎందుకంటే ఈ దేవతలందరూ కూడా యజ్ఞగుండంలోకి దూకేయడం వల్ల అమ్మవారిని మొట్టమొదటగా చూడడానికి ఆ పరశంభు మహాభైరవుడు మాత్రమే ఆవిడ శక్తిని తట్టుకోగలడు. అందుకని ఈవిడ శివప్రియ. అందులోంచి పైకి వస్తోందటమ్మా. అప్పుడు వస్తుంటుంటే అప్పుడు అమ్మవారి ముందు ఏం కనపడింది? చతురస్రం కనపడింది. 4 చతురస్రం అంటే ఒక చిన్న 4 పలకలుగా కాంతి వచ్చిందిట. అలా ఉదయిస్తుంటే అమ్మవారి నుదుటి దగ్గర నుంచి పాదాల వరకు, అది మన లలితా సహస్రనామంలో చంపక సోగ పున్నాగ సౌగంధిక లస్వచ అక్కడి నుంచి చదువుకుంటూ ఉంటాం మనం. అక్కడి నుంచి పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవది, అక్కడ దాకా ఉన్న మంత్రాలన్నీ అమ్మవారి పరమేశ్వరుడు ఎలాగైతే పైనుంచి అలా చూసుకుంటూ ఉంటాడో ఆ వర్ణనంతా మనకి లలితా సహస్రనామంలో ఉంటుంది. అప్పుడు వచ్చిన తర్వాత అమ్మవారికి చూడండి, పరమేశ్వరుడు సంకల్ప శక్తే కదా. ఓ లలిత నిన్ను బయటికి తీసేని వెళ్ళి బండాసురుని చంపేం లేదు. ఏది ఎలాగ రావాలో మనకి, ఏది ఎలాగ దక్కాలో అలాగ వస్తే మాత్రం దాని ప్రతిఫలం వస్తుంది. ఆయనకు కూడా మొత్తం తనలో ఉన్న ప్రాణశక్తిని అంతా బయటికి తీయడం వల్ల, ఆ పరమేశ్వరుడు ప్రాణశక్తిని బయటికి తీయడం వల్ల, ఈ దేవతల శక్తి అంతా కూడా ఆ చిదగ్ని గుండంలో కలపడం వల్ల అందు నుంచి ఉద్భవించింది కనుక ఆవిడ లలిత. అప్పుడు ఉద్భవించిన తర్వాత మళ్ళీ ఆ అందరి దేవతల్ని కూడా ఆ అమ్మవారు ఒక్కొక్క దేవతని ఒక్కొక్క రూపంలో చూడండి. తన కేశపాసాల నుంచి మళ్ళీ యముని సృష్టించింది అమ్మ. ఇందాక యముడు పడిపోయాడు అందులో అగ్నిగుండంలో. ఇప్పుడు తన కేశాల నుంచి యముని సృష్టించింట, నేత్రముల నుంచి సూర్యచంద్రులను సృష్టించిందిట, అగ్ని పట్టాక ముఖం నుంచి అగ్ని పట్టారకుని సృష్టించింట, భుజాల నుంచి ఇంద్రుని సృష్టించింట. ఇలా మొత్తం సర్వ దేవతల్ని కూడా అమ్మ తన శరీరం నుంచి సృష్టించింది మళ్ళీ. అందుకని సర్వదేవమయి సర్వమంత్రమయి సర్వమంత్రాత్మిక అని మనం చదువుతాం. సర్వదేవమయి, అందరి దేవతల స్వరూపము అమ్మ రూపంలో ఉన్నాయి. అన్ని దేవతల మంత్రాలు కూడా లలితా నామంలో ఉండబట్టి ఆ లలితాదేవి మొత్తం అందరి దేవతల్ని సృష్టించింది. సృష్టించిన తర్వాత అప్పుడు బండాసురుడితో యుద్ధం చేయడానికి ప్రారంభించింది. అనేక కోటి భ్రావృత బండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్విత. ఈవిడ ఆవిడ వచ్చింది కదా, వాడు ఈ 8 సంవత్సరాలకు కొన్ని కోట్ల రాక్షసులు పెంచుకున్నవాడు. అందుకని అమ్మవారి ఏం చేసింది? తన సంకల్ప మాత్రం చేత అమ్మవారి స్త్రీ శక్తి స్వరూపాలైనటువంటి స్త్రీ సైన్యాన్ని ఆవిడ సమకూర్చుకుంది. ఎలా ఉంచుకుంది? శక్తి సేన సమన్విత. సూర్యుని నుంచి కాంతి కిరణాలు ఎలాగ వస్తాయో అలాగ కోటి మంది ఆ బండాసుర వధోద్యుక్త శక్తి సేనలు, అమ్మవారి శక్తి సేనలను ఆవిడే సృష్టించుకుందిట. అలా సృష్టించుకుని అమ్మవారికి ఆ యుద్ధం మీద బండాసురుడితో యుద్ధం చేసి ఆ బండాసురుని సంహరించడం వలన ఈవిడికి లలితా పరమేశ్వరి అని పేరు వచ్చింది. చూడండి, ఈవిడ లలిత, ఆవిడ మనకి కౌంటర్ పార్ట్ ఎవరు? బండాసురుడు. బండ అంటే మొద్దు బారుడుతనం, లలిత అంటే లోకాతీత లావణ్యాత్ లలిత అని చెప్పుకున్నాను. అలాంటి లలితాదేవిని మనం ఈ రోజున ఆరాధిస్తే ఏమవుతాయి? ఆ పరమేశ్వరుడు సంకల్పం కనుక ఆ పరమేశ్వరుడు సంకల్పంతో
ఇచ్చినటువంటి శక్తి వల్ల మన సంకల్పాలు ఈ లలితా పరమేశ్వరుని ఎవరు ఆరాధన చేస్తారో వాళ్ళు సంకల్పించినటువంటి అన్ని సంకల్పాలు సిద్ధిస్తాయి. ఆ బండాసురుణ్ణి ఎలా చంపిందో ఏమిటో మీకు తెలుసు. బండాసుర వధోద్యుక్త బాల విక్రమిత మంత్రిణ్యంబ విరచిత విశుక్ర వధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనిదిత. ఆ తమ్ముడిని, ఆ ధూమికిని, వీళ్ళందరినీ, వారాహి మంత్రిని వీళ్ళందరూ చంపుకొచ్చారు. తర్వాత లాస్ట్ లో శస్త్ర బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిని. ఆ బండాసురుడితో యుద్ధం చేసేటప్పుడు బండాసురుడు వేసేటువంటి అన్ని అస్త్రాలకి కూడా అమ్మ ప్రతిగా వాడి వేసేవి శస్త్రాలు, అమ్మ వేసి అస్త్రాలు. మంత్రం, అస్త్రం. శస్త్రం అంటే మన కంటికి కనిపించేది ఏమిటి? కత్తి, చాకు, బాణం ఇలాంటివన్నిటిని శస్త్రం అంటారు. అస్త్రం అంటే అమ్మ మంత్రమే అస్త్రం. బ్రహ్మాస్త్రం, కామేశ్వరాస్త్రం, మహాతరుణ్యస్త్రం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి అస్త్రాలన్నిటితోటి కూడా అమ్మ ఆ బండాసుని కామేశ్వరాస్త్రం అనేటువంటి కామేశ్వరాస్త్ర నిర్దిగ్ధ సభండాసుర శూన్యక. ఈయన ఎక్కడి నుంచి అయితే పిలిచాడో ఆ కామేశ్వరుడు ఎక్కడైతే పక్కన ఉన్నాడో అలాంటి కామేశ్వరాస్త్రాన్ని వేసిన తర్వాత ఆ బండాసురుడు అనేటువంటి ఆ రాక్షసుడు సంహరించబడతాడు. అంతేకాకుండా బండాసురుడు రాజ్యంతో సహా మొత్తం అన్నిటిని తగలపెట్టేసిందమ్మా. ఎందుకంటే కర్మ బీజాలు కూడా కొడితే అలా కొట్టాలి. దొంప తెంపాలి. దొంప తెంపపోతే ఏమవుతుంది? మళ్ళీ చిగురుతూనే ఉంటుంది. అందుకని మొత్తం కర్మ బీజాలతో సహా బండాసురుడు శూన్యక పట్టణాన్ని మొత్తం సంహరించిన తల్లి. ఆ తర్వాత దేవర్షి గణ సంగాత స్తూయమానాత్మ వైభవ. అలాంటి తల్లిని రక్షించిన తర్వాత బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవ పులోమాజార్చిత బంధుమోచిని బంధురాలక వీళ్ళందరూ వచ్చి బంగారు పళ్ళాలతో హారతలు పట్టి అమ్మవారికి హారతలు పెట్టి సింహాసనం మీద కూర్చోపెట్టారు. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఈ కామేశ్వరి ముందు శివుడి కంటి మంటలో పడిపోయి దగ్ధమైపోయిన ఉన్నాడు కదా మన్మధుడు. ఆ మన్మధుడు శరీర బూడిద అక్కడ పడిపోయింది కదా. అప్పుడు దాని నుంచి ఇదంతా కథ జరిగినందువల్ల అప్పుడు మళ్ళీ ఈ కామేశ్వరి తన కంటి నుంచి మన్మధుడిని పుట్టించి ఆ రతీదేవికి మాత్రమే కనిపించేలా చేసి అందరినీ రక్షించింది కనుక ఆ మన్మధుడికి కూడా ఆనందాన్ని కలిగించే కనుక ఈవిని కామేశ్వరి కామదాయిని. ఆవిడ్ని ఎవరైతే కోరుస్తారో వాళ్ళ కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. అలాంటి లలితా పరమేశ్వరుని చక్కగా మనం రేపటి రోజున అంటే సోమవారం నాడు మనం లలితా పరమేశ్వర రూపంలో మనం అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం. అందరూ చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, తర్వాత ఆ లలితా పరమేశ్వరి పూజా విధానం కూడా మన వీడియోలో దీనికే జతపరచడం జరుగుతుంది. ఆ నామాలు షోడశోపచార పూజలు చేసుకుని చక్కగా ఈ కథని విని ఆ లలితా పరమేశ్వర కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. ఈ లలిత పూజా విధానం సంక్షిప్తంగా కూడా నేను మీకు ఈ వీడియోలోనే జతపరుస్తున్నాను. అందరూ కూడా చక్కగా ఈ అష్టోత్తర శతనామాల్ని మరియు పూజా విధానాన్ని తెలుసుకుని ఈ లలితా పరమేశ్వరుని ఆరాధించి మీ సంకల్పాలన్నింటినీ సిద్ధి పొందించుకుంటారని కోరుకుంటున్నాను అన్నమాట. మొత్తం మీరు ఆచమన చేసిన తర్వాత మీ సంకల్పం, మీ గోత్రం, మీ పేరు అన్ని చెప్పుకున్న తర్వాత, మీ యజమాని గారి పేరు అన్ని చెప్పుకున్న తర్వాత సంకల్పం చేసుకోండి. ఒక పుష్పం తీసుకోండి. మొట్టమొదటి వీడియోలో ఉన్నటువంటి గణపతి పూజ ఇవన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజ చేయడానికి మనం సంసిద్ధంగా మీ పూజా ద్రవ్యాలన్నింటినీ సిద్ధంగా పెట్టుకుని చక్కగా పూజా కార్యక్రమానికి సిద్ధం అవ్వండి. అయిన తర్వాత ఒక పుష్పం తీసుకోండి. సంకల్పం నేను చెప్పేటువంటి సంకల్పం చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం సర్వ క్షేమ స్థైర్య అభయ విజయ ఆయు ఆరోగ్య ఆనంద ఐశ్వర్యత ఫలసిద్ధ్యర్థం ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ సంకల్ప సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ దుర్గాంబిక పరాభట్టారిక మహాత్రిపుర సుందరి శ్రీమద్ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి దేవతా కృపా కటాక్ష సిద్ధ్యర్థం శరన్నవరాత్ర మహోత్సవ శుభ సమయే పంచమ దివస ప్రాతకాల షోడశ ఉపచార పూజాంచ కర్మ కరిష్యే. ఆ పుష్పం అక్కడ అమ్మవారి దగ్గర కలసం మీద కానీ ప్రతిమ మీద కానీ వేసి 2 అక్షంతలు నీళ్లు తీసుకుని చిన్న పళ్ళెంలో అక్షంతలు నీళ్లు విడిచిపెట్టండి.
అనంతరం ఒక పుష్పాన్ని తీసుకుని ధ్యానం చేయండి అమ్మవారిని. ఓం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురతు తారానాయక శేఖరాం స్మితముఖీం మాపీన వక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నగతస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాసాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకై రహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితన సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమవైదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురుణుతాం సర్వసంతప్త్రధాత్రీం సకుంకుమ విలేపనామళికచుంబి కస్తూరికాం సమం దాసితే క్షణాం సచరచాప పాసాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జప విదో స్మరేదంబికాం. శ్రీమాత్రే నమః. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ లలితాంబికా పరదేవతాయే నమో నమః. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. కలుసోపరి సాంబ సదాశివదేవత సహిత లలితా పరమేశ్వరీం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు. ఆసనం సమర్పయామి. ఆ పుష్పం అక్కడ వేయండి. అదే విధంగా 2 అక్షంతలు తీసుకుని చేతితో పట్టుకోండి. ఆసనం సమర్పయామి, అక్షంతలు వేయండి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి, ఒక పుష్పం వేయండి. పాదయోహో పాద్యం, పుష్పంతో అమ్మవారి పాదాల మీద నీళ్లు చల్లినట్టు భావిస్తూ, పాదాలు కడిగినట్టు భావిస్తూ పాదాల మీద నీళ్లు చల్లండి. పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. లలితా పరమేశ్వర్యే నమో నమః. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. స్థపయామి, స్నానం సమర్పయామి. స్నానం చేయించిన అమ్మవారికి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేయండి. ఓం జాతవేదసే సునువామ సోమమరాతియతో నిదధాతి వేద సనః పరుషతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాశ్చగ్ని. ఓం శాంతి శాంతి శాంతి. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృతాలు వేసి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి ప్రతిమను చక్కగా కడుక్కోండి. ఓం ఆ పుష్టామ యోభవస్థాన యూజ్యే దధాతన మహిరణాయ సక్షసేయోవత్సివత మోరస తస్య భాగే తేన ఉషతీర్వ మాతర తస్మాతరంగమామవ యసక్షయా యజన్వద ఆపో జనితాశ్చన. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఆ ప్రతిమకు చక్కగా తుడిచిన తర్వాత గంధం, పసుపు, కుంకుమ అలంకారం చేసిన తర్వాత వస్త్రం, దూదుతో చేసిన వస్త్రం ఏదైనా ఉంటే వేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. అలంకరణార్థాయిమే దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలంకరణార్థాయిమే హరిద్రాచూర్ణ కుంకుమాన్ సమర్పయామి. పుష్పాణిం పూజయామి. పుష్పాలు గాని కుంకుమ గాని తీసుకుని చక్కగా మీకు కింద అష్టోత్తర నామాలు చెప్తూ ఉంటారు. లలితా పరమేశ్వర్యే నమో నమః అనుకుంటూ ఈ నామాలు చదువుకుంటూ అష్టోత్తరం పూజ చేసుకోండి. ఇంకోటి శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి. ఓం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయై నమః. ఓం హిమాచల మహావంశ పావనాయై నమః. ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమః. ఓం లసన్మర్కత స్వచ్ఛ విగ్రహాయై నమః. ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః. ఓం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమః. ఓం సదా పంచదశాత్మైక స్వరూపాయై నమః. ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః. ఓం కస్తూరీ తిలకోల్లాస నిటలాయై నమః. ఓం భస్మరేకాంకితల సన్మస్తకాయై నమః. ఓం వికచాంబూరుహదళలోచనాయై నమః. ఓం శరచ్ఛాంపేయ పుష్పాభనాసికాయై నమః. ఓం లసత్కాంచన తాటంక యుగళాయై నమః. ఓం మణిదర్పణ సంకాశ కపోలాయై నమః. ఓం తాంబూలపూరిత స్మేరవదనాయై నమః. ఓం సుపక్వదాడిమే బీజరదనాయై నమః.
ఓం కంభోపూగ సమచ్ఛాయ కందరాయై నమః. ఓం స్థూలముక్త ఫలోదార సుఖారాయై నమః. ఓం గిరీతబద్ధమాంగళ్య మంగళాయై నమః. ఓం పద్మపాశాంకుశల సత్కరాబ్జాయై నమః. ఓం పద్మకైరవ మందార సుమాలిన్యై నమః. ఓం సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమః. ఓం రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమః. ఓం కనకాంగదకేయూరభూషితాయై నమః. ఓం బృహత్ సౌవర్ణ సౌందర్యవసనాయై నమః. ఓం బృహన్నితంబ విలసజ్జగనాయై నమో నమః. ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమః. ఓం దివ్యభూషణ సందోహ రంజితాయై నమః. ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమః. ఓం సుపద్మరాగ సంకాస చరణాయై నమః. ఓం కామకోటి మహాపద్మపీఠస్థాయై నమః. ఓం శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమః. ఓం సచామర రమావాణీ విరాజితాయై నమః. ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః. ఓం భూతేశో లింగనోద్భూత పులకాంగై నమః. ఓం అనంగ జనకాపాంగ వీక్షణాయై నమః. ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమః. ఓం శచీముఖ్యామరవధూ సేవితాయై నమః. ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమః. ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః. ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమః. ఓం సనకాది సమారాజ్య పాదుకాయై నమః. ఓం దేవర్షిభిః స్తూయమాన్ ఆత్మవైభవాయ నమః. ఓం కలశోద్భవ దూర్వాస పూజితాయై నమః. ఓం మత్తేభ వక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమః. ఓం చక్రరాజ మహామంత్ర మధ్యవర్తిన్యై నమః. ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమః. ఓం శశాంకకండ సంయుక్త ముకుటాయై నమః. ఓం మత్తహంస వధూమందగమనాయై నమః. ఓం బందారుజన సందోహ వందితాయై నమః. ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః. ఓం ప్రతివతాంగనాభీష్ట ఫలదాయై నమః. ఓం అవ్యాజ కరుణాపూరితాయై నమః. ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమః. ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమః. ఓం రత్న చింతామణి గృహ మధ్యస్థాయై నమః. ఓం హానివృద్ధి గుణాధిక్యరహితాయై నమః. ఓం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమః. ఓం జాగృస్వప్న సుషుప్తీనాం సాక్ష్యభూత్యై నమః. ఓం మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమః. ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమః. ఓం సమస్త దేవతనుజ ప్రేరకాయై నమః. ఓం సమస్త హృదయాంబోజ నిలయాయై నమః. ఓం అనాహత మహాపద్మమందిరాయై నమః. ఓం సహస్రార సరోజాతవాసితాయై నమః. ఓం పునరావృత్తిరహిత పురస్థాయై నమః. ఓం వాణీ గాయత్రీ సావత్రీ ప్రసన్నుతాయై నమః. ఓం రమాభూమి సుతారాజ్య పదాబ్జాయై నమః. ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమః. ఓం సహస్రరతి సౌందర్య శరీరాయై నమః. ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః. ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమః. ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమః. ఓం శ్రీ సురాబ్దిమణిద్వీపమధ్యగాయై నమః. ఓం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమః. ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమః. ఓం చంద్రశేఖర భక్తార్తిభంజనాయై నమః. ఓం సర్వోపాధి వినుర్ముక్త చైతన్యాయై నమః. ఓం నామ పారాయణాభీష్టఫలదాయై నమః. ఓం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమః. ఓం శ్రీ షోడశాక్షరీ మంత్రమధ్యగాయై నమః. ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమః. ఓం భక్తహంస పరిముఖ్య వియోగాయ నమః. ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమః. ఓం బండదైత్య మహాసత్వనాశనాయై నమః. ఓం క్రూరచండ చిరచ్ఛేద నిపుణాయై నమః. ఓం ధాత్రీచ్యుత సురాధీశ సుఖదాయై నమః. ఓం చండముండ నిశుంబాది ఖండనాయై నమః. ఓం రక్తాక్షరక్త జిహ్వాది శిక్షణాయై నమః.
ఓం మహిషోసరదోర్వీర్యనిగ్రహాయై నమః. ఓం అభ్రకేశమహోత్సాహకారణాయై నమః. ఓం మహేశయుక్తనటనతత్పరాయై నమః. ఓం నిజభర్తృముఖాంబోజచింతనాయై నమః. ఓం వృషభధ్వజ విజ్ఞానభావనాయై నమః. ఓం జన్మ మృత్యు జరా రోగభంజనాయై నమః. ఓం విధేయముక్తి విజ్ఞాన సిద్ధిదాయై నమః. ఓం కామక్రోధాది షడ్వర్గనాశనాయై నమః. ఓం రాజరాజార్చితపద సరోజాయై నమః. ఓం సర్వవేదాంత సంసిద్ధ సుతత్వాయై నమః. ఓం శ్రీవీరభక్త విజ్ఞాన నిధానాయై నమః. ఓం అశేషాదుష్టధనుజసూదనాయై నమః. ఓం సాక్షాక్షి దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమః. ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమ్నేని నమః. ఓం దక్ష ప్రజాపతి సుత వేషాఢ్యాయై నమః. ఓం సుమబాణేషు కోదండ మండితాయై నమః. ఓం నిత్య యవ్వన మాంగళ్య మంగళాయై నమః. ఓం మహాదేవ సమాయుక్త శరీరాయ నమః. ఓం మహాదేవ ఋతౌత్సుక మహాదేవ్యై నమః. ఓం చతుర్వింశత్రైరూక్య ఉపాయై నమః. శ్రీలలితాంబికాయ నమః. నమః. దేవ్యే నమో నమః. లలితా పరమేశ్వర్యే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి. ఈసారి పూజ అంతా పూర్తయిన తర్వాత ధూపం 2 అగరత్తులు వెలిగించండి. ఓం వనస్పద్యుద్భవేర్దివ్యేర్ననా గంధేర్ సుసంయుతః ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. లలితా పరమేశ్వర లలితా త్రిపుర సుందరి దేవ్యే నమో నమః. ధూపం పరికల్పయామి. ధూపం చూపించిన తర్వాత ఆ దీపాలు కూడా అమ్మవారికి చక్కగా చూపించండి. ప్రత్యక్ష దీపాన్ దర్శయామి. ధూప దీపానంతరం నైవేద్యం. ప్రసాదాలన్నీ పెట్టుకొని చక్కగా మీకు ఏ రోజు ప్రసాదం ఆ రోజు ఆ లిస్ట్ లో మీకు పెట్టాను. ఈ రోజున ప్రసాదం ఏదైతే ఉందో అది అక్కడ తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టండి. కొబ్బరికాయలు కొట్టుకోండి, తర్వాత అరటిపళ్ళు అవన్నీ కూడా పెట్టుకోండి, నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్వః. ఓం తత్సత్వితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపిస్తృణమసి. లలితా పరమేశ్వర్యే నమో నమః. నానావిధ భక్షభోక్షాన్ నివేదయామి. ఓం ప్రణాయ స్వాహ. ఓం అపానయ స్వాహ. ఓం యానయ స్వాహ. ఓం సమానయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 5 సార్లు అమ్మవారికి చక్కగా నైవేద్యం చూపించిన తర్వాత అమ్మవారికి ఒక నీళ్ల చుక్క చూపించి మీరు నీళ్ళ అక్షంతలో వదిలేటువంటి పళ్ళల్లో విడిచిపెట్టండి. అష్టో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పునః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఒక తాంబూలం ఒకటి పెట్టండి. తమలపాకులు, ఒక్క, చిల్లర పైసా, అరటి పళ్ళు ఇవన్నీ తాంబూలం సర్దుకుని అమ్మవారి ముందు ఉంచండి. హుగీవలేశ్చ కర్పూర్యర్నాగవల్లేర్ దళేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూలస్యోపరి ఆనంద కర్పూర మంగళ నీరాజనం దదాతి. హారత కర్పూరం వెలిగించండి. ఓం సమ్రాజంచ విరాజంచ విశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య యాముకేతయ మాసగం సృజామసి. సంతత శ్రీరస్తు సన్మంగళాని భవంతు. నిత్యత శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సమస్త సన్మంగళాని భవంతోర్భవంతు. ఆనంద కర్పూర మంగళ నీరాజనం దృశ్యామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హారత పళ్ళెం పక్కన ఒక నీళ్ళ చుక్క వదిలిపెట్టి హారత కళ్ళగద్దుకోండి. హారత పళ్ళాన్ని దూరంగా పెట్టుకుని 2 పుష్పాలు 2 అక్షంతలు తీసుకుని లేచి నుంచోండి. సువర్ణ మంత్ర పుష్పం చెప్దాం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధి చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, శ్రీ దుర్గాంబిక, పరాభట్టారిక, లలితా త్రిపుర సుందరి దేవ్యే నమో నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలియం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్. ఆ పుష్పాలు వేసేసిన తర్వాత 2 అక్షంతలు తీసుకుని 3 సార్లు కుడిపక్క నుంచి ఎడమ పక్కగా 3 సార్లు మెల్లగా ప్రదక్షిణం చేసుకోండి. యాని కానిచ పాపాని జన్మ అంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సలా.
చెప్పండి. అన్యత శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో లలిత పరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవ్యై నమః ప్రీత్యర్థం ఆత్మ ప్రదక్షిణ అపరాధ నమస్కారాన్ సమర్పయామి. వేసేయండి. ఒక పుష్పం తీసుకుని అమ్మవారికి చక్కగా విసరండి. ఛత్రం ధారయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోష్యామి, సర్వరాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార సర్వ ఉపచార పూజాం సమర్పయామి. అయిందా? అక్షంతలు తీసుకుని నీళ్లు పోసుకుని కూర్చుని అక్షంతలు నీళ్లు కూడా విడిచిపెట్టండి పళ్ళల్లో. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజేన భగవతి సర్వం శ్రీ లలితాంబికా పరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవత సుప్రీతో సుప్రసన్న వరదా భవతు తత్సతు పరమేశ్వర్యార్పణమస్తు. స్వస్తి.